గురువుగారు, అందరూ ఒక ఎత్తు, అగస్త్యుడు ఒక ఎత్తు, అతని కమండలం ఒక ఎత్తు అనే ఈ మాట వెనుకున్న పురాణ నేపథ్యం ఏంటి? మా అందరికీ అర్థమయ్యేలా వివరిస్తారా? శ్రీ అగస్త్య మహామునిం వందే. అగస్త్యుడు అనేటువంటి మహర్షి మన పౌరాణిక ప్రపంచంలో చాలా ప్రసిద్ధులు. అగస్త్య అనే పదానికి అర్థం ఏంటంటే స్తంభింప చేసినవాడు, వింధ్య పర్వతాన్ని స్తంభింప చేసినవాడు అని చెప్పి. లోకంలో మన తెలుగు వాళ్ళు నాడి పట్టుకుంటారు, మొత్తం సారాంశం అంతా ఒక్క వాక్యంలో చెప్తారు. అందరూ ఒక ఎత్తు, అగస్త్యుడు ఒక ఎత్తు, అతని కమండలం ఒక ఎత్తు. అంటే అందరికంటే కూడా చాలా విభిన్నమైనటువంటి వాడు, శక్తిమంతుడు అగస్త్యుడు. ఎందుకనంటే ఒక పురాణంలో చెప్పారమ్మా, ఒకసారి బ్రహ్మదేవుడు అందరు మునులతో సహా దక్షిణం వైపు ఉన్నటువంటి శివ సందర్శనం కోసం వెళ్ళారట. వెళ్ళిన సమయంలో భూమి మొత్తం ఒక్కసారి ఆ బరువుకి కుంగిపోయింది. కుంగిపోతే అప్పుడు బ్రహ్మదేవుడు అగస్త్యుడితోటి, అయ్యా నువ్వు ఒక్కసారి అటు పక్కకి వెళ్ళు అన్నట్టు. అగస్త్యుడిని ఒక్కడనే, అగస్త్యుడు ఒక్కడే ఆ అందరి గుంపులోంచి అలా బయటికి వచ్చి అటు ఉత్తరం వైపు వచ్చాడు. ఈయన ఈ ఉత్తరం వైపుకు రావడంతో అప్పటిదాకా అటువైపు కుంగిపోయినటువంటి భూమి ఒక్కసారి మళ్ళీ సమతలమైందట. అంటే అంత బరువు కలిగినటువంటి వాడు, అంత మహిమ కలిగినటువంటి వాడు. అందరూ ఒక ఎత్తు, అగస్త్యుడు ఒక ఎత్తు. అందుకే అగస్త్య మహామునికి అంత పరాక్రమం. ఎటువంటి పరాక్రమం అది? మామూలుగా కత్తులు పట్టుకునే పరాక్రమం కాదు, మంత్రంలో ఉండేటువంటి శక్తిలో ఉండేటువంటి పరాక్రమం. అలాగే అగస్త్య కమండలం మామూలుది కాదమ్మా. కాలకేయులు అనేటువంటి రాక్షసులు సముద్రంలో దాక్కొని ఉంటే వాళ్ళని ఎలాగైనా బయటికి తీసుకురావాలని చెప్పి దేవతలందరూ అభ్యర్థిస్తే అగస్త్యుడు సముద్రం మొత్తం తన కమండలంలోకి బంధించేసాడట. మొత్తం పానం చేశాడు, కమండలంలోకి బంధించేసాడు. అందువల్ల అతని కమండలం కూడా ఒక ఎత్తు అంటారు. అట్లాగే అగస్త్యుడు వింధ్య పర్వతం బాగా విపరీతంగా పెరిగిపోతూ ఉంటే, సూర్య గమనానికి నక్షత్ర గమనానికి అడ్డుగా ఉంటే, తన శిష్యుడైనటువంటి వింధ్య పర్వతం యొక్క గర్వాన్ని అణచటానికి ఆ వింధ్య పర్వతం దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన వెంటనే వింధ్య పర్వతం నమస్కారం చేస్తే, నేను కొంచెం అటువైపు పని మీద వెళ్తున్నాను, నేను వచ్చేంత వరకు నువ్వు అలాగే ఉండు అంటే వింధ్య పర్వతం ఒక్కసారి ఆ వంగింది అలాగే ఉందట. మళ్ళీ సూర్యగమనాలన్నీ కూడా యథాప్రకారం జరిగాయట. అట్లాగే అగస్త్యుడు అంటే జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అంటాం. వాతాపి ఇల్వలులు అనేటువంటి రాక్షసుల కథని తుదముట్టించినటువంటి వాడు అగస్త్యుడు. ఇలా అగస్త్యుని యొక్క కథలు మనకి పౌరాణిక కథా ప్రపంచంలో చాలా ఉన్నాయి. మొత్తానికి ఋషులందరిలోనూ చాలా విశిష్టమైనటువంటి పాత్ర అగస్త్య పాత్ర. ఆ మహాముని యొక్క అనుగ్రహ విశేషం మనందరి మీద ఉండుగాక.